ప్రపంచంలో నువ్వెక్కడైనా ఉండు, మీ వాళ్ళని వెంటాడతాం, నిన్ను వెంటాడతాం, మీ వాళ్ళ బంధువులు వెంటాడతాం, ప్రాణాలు తీస్తాం, మా శత్రువు ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టాం. ఇది ఇజ్రాయెల్ నీతి, యుద్ధ నీతిలో అది అత్యంత ముఖ్యమైనటువంటి. హమాస్ వాళ్ళు కరెక్ట్ మొన్న మధ్యన అప్పర్ హ్యాండ్ సాధించారు, ఒక 250 మందిని చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. దానికి బదులు 70,000 మంది చచ్చిపోయారు. హమాస్ వాళ్ళు అందామా, హమాస్ మద్దతుదారులు, గాజాలో ఉండేవాడు అందరూ హమాస్ మద్దతుదారులు చంపవతల పడేశారు. ఇంకా 20 మంది ఉన్నారు వాళ్ళ దగ్గర కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు. ఆ 20 మందిని వీళ్ళు వదలకూడదని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. ఆ 20 మందిని అడ్డం పెట్టి ఇంకో 25,000 మందిని లేపేస్తుంది, గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అదే సందర్భంలో హమాస్కి సంబంధించి ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపుగా కీలకమైన ప్రతి నేత పోయాడు. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్త నేతల వారసులు కూడా పోతున్నారు. ఇజ్రాయెల్ అంత కఠినంగా ఉంటుంది అన్నటువంటిది గుర్తు చేస్తున్నారు అంతర్జాతీయంగా నిపుణులు.